నగల పథకంలో అన్ని షోరూంలలో మంత్లీ అదే డబ్బునే తీసుకుంటున్నారు. కానీ స్కీమ్ ఆఖర్లో అధిక బంగారం ఇచ్చేది ఎవరు? అదే చూడాలి, అక్కడే కొనాలి. ఫ్రీ గిఫ్ట్లకి ఆశపడి బంగారంలో మోసపోకూడదు. లలిత ఫ్రీ అండ్ ఫ్లెక్సీ, తరుగే లేదు. మీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ని బంగారంగానో డబ్బులుగానో ఆదా చేసుకోవచ్చు. బంగారం ధర పెరిగినా మీకే లాభం, తగ్గినా మీకే లాభం. విశాఖ ఐటీఐలో సెల్ఫోన్లో మాస్ కాపీయింగ్ జోరు. పరీక్షలు వస్తున్నాయంటే కష్టపడి చదవాలి, చదివినది గుర్తు పెట్టుకుని రాయాలి, ఆ తర్వాత రిజల్ట్ ఏమవుతుందో అని టెన్షన్ గా ఎదురు చూడాలి. కానీ ఆ కాలేజీలో విద్యార్థులకు ఇంత కష్టాలు లేవు. నోటు ఇస్తే చాలు కాపీ కొట్టేందుకు అనుమతి వస్తుంది. ఇక ఎగ్జామ్ సెంటర్ అయితే రోల్ నంబర్తో పని లేకుండా ఎక్కడైనా కూర్చొని 66 ఎగ్జామ్ రాసే అనుమతి వస్తుంది. పరీక్షను ఇంత సులువుగా రాయొచ్చా అనే భావం మీకు కలుగుతుంది. మొత్తం వ్యవహారం మీడియా కెమెరాకు చిక్కింది. సమాచారం వస్తుంది. ఇక్కడ ఎవరు సార్? ఇది సార్ ఇక్కడ ఎవరండి? మా సల పైకి ప్లీజ్ వాళ్ళ సల్పులు చేస్తుంది. సల్పులు ఆడుతుంటే సల్పులు వేస్తుంది. సల్పులు ఎవరు లోపల ఎందుకు వెళ్ళావు? ఎంత అవుతున్నా ఏమా? ఐటీ కంప్లీట్ అయిపోయింది. ఐటీ కంప్లీట్ అయిపోయింది. డ్రాయింగ్ ఎగ్జామ్ అవుతుంది. మీకు లోపలికి తెచ్చారు. ఎవరు రమ్మని మిమ్మల్ని ఎవరు రమ్మని? మరి రమ్మంటే లోపలికి వినిపించేది ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళి చేస్తాం. ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేస్తున్నాను. మీరు కరెక్ట్గా చెప్పి